పేరుకు 100 పడకల ఆసుపత్రి, సీనియర్ డాక్టర్లు స్పెషలిస్టులు ఉంటారు. కానీ రోగులకు వాళ్ళు కనబడరు. రిజిస్టర్లలో సంతకాలు మాత్రం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. అవడానికి ప్రభుత్వ ఆసుపత్రి అయినా డబ్బులు ఇస్తేనే వచ్చి రోగి చేయి పట్టుకుంటారు కొంతమంది. ఇంకొంతమంది అయితే ఏకంగా తాము నడిపే ప్రైవేట్ క్లినిక్ రమ్మని చెప్పేసి వెళ్ళిపోతారు. టెక్కలి ఏరియా ఆసుపత్రిలో జరుగుతున్న దారుణం ఇది. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఇది. పేదోళ్లకి పెద్ద ఆసుపత్రుల తరహా వైద్యం అందించడానికి కోట్లు ఖర్చు పెట్టి ఏరియా ఆసుపత్రి కట్టారిక్కడ. కానీ ఆచరణలో మాత్రం డబ్బు కోసం జలగల్లా పీడిస్తున్నారు ఇక్కడి సిబ్బంది. ఇక్కడ ఆర్థోపెడిక్ విభాగం పనితీరు మీద ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ఉచితంగా వైద్యం చేయాల్సి ఉన్నా ఇటీవల కాలు విరిగి వచ్చిన మహిళ నుంచి 15,000 డిమాండ్ చేసినట్టు ఆరోపిస్తున్నారు ఆమె బంధువులు. చివరికి 4,000కు బేరం కుదుర్చుకుని పలాసలోని తన సొంత క్లినిక్ కు తీసుకురమ్మన్నాడట. చివరికి మంత్రి అచ్చెన్నాయుడు వర్గీయులతో చెప్పించుకుంటే కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయలేదని వాపోతున్నారు బాధితురాలి బంధువులు. శుక్రవారం నాడు మా అమ్మగారికి అర్లీ మార్నింగ్ 8 గంటలకి హాస్పిటల్కి తెచ్చాము. టెక్కల గవర్నమెంట్ హాస్పిటల్కి తెచ్చినాక ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉందా లేదనేసి అడిగామండి. అక్కడేమి ఆపరేషన్ అయ్యేటప్పుడు 15,000 అడిగారండి. 15,000 లేదండి, మేము పేదవారం అన్నాము, 4,000 రూపాయలు ఇస్తామన్నాము. దానికి ఓకే చేసినారండి. ఇదిగో ఈవేళ రేపు అని అంటున్నారు కానీ ఇప్పుడు వరకు కూడా సర్జరీ అవ్వలేదు. మేము వచ్చి 6 రోజులు అవుతుంది. ఈరోజు కూడా అవుతుందో లేదో కూడా మాకు తెలియదు. అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇటువంటి డాక్టర్ల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రసూతి వార్డులో రోజుకు 4 నుంచి 10 కాన్పుల వరకు జరుగుతుంటాయి. ఇక్కడ కూడా రేటు ఫిక్స్ చేశారట డాక్టర్లు. నార్మల్ డెలివరీ అయితే 1000 నుండి 2,000, సర్జరీ అయితే 3,500 నుండి 5,000 వరకు వసూలు చేస్తున్నారని, ఇందుకోసం ఆశా వర్కర్లను మధ్యవర్తులుగా పెట్టుకున్నారని టాక్ ఉంది. ఈ విషయంలో మంత్రి స్వయంగా జోక్యం చేసుకునే రికమెండేషన్ ఉంటే గానీ వైద్యం చేయని పరిస్థితి నుంచి కాపాడమంటున్నారు రోగులు, వారి బంధువులు. తర్వాత బి అలర్ట్. కీప్ వాచింగ్ ఎన్టీవీ. ఈ బులెటిన్ ను మీకు సహ సమర్పించిన వారు కావేరీ సీడ్స్ వారి జాదు పత్తి విత్తనాలు. అందమైన ఊహకి ముందుకైన రూపం శుభగ్రహ. శ్రేష్టమైన ప్రేమ, శ్రేష్ఠ ఆరు. కావేరీ సీడ్స్ వారి ఏటీఎం పత్తి విత్తనాలు. డబ్బులు చెట్లకు కాస్తాయి. ఎల్లప్పుడు కోరుకునేది ఆర్ఆర్ పాన్ మసాలా. సూపర్ షైనీ పత్తి విత్తనాలు మీ పొలంలో కాసులు రాల్తాయి. గేజ్ కలోన్ స్ప్రేస్ పురుషులకు మరియు స్త్రీలకు. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నంబర్ 1. గుండె గుబులుని గంగకు వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు ఒప్పులు తాతల కొదిలి సిక్కు ఎగ్గులు చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు చెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి ఈ బులెటిన్ ను మీకు సహ సమర్పిస్తున్న వారు కావేరీ సీడ్స్ వారి జాదు పత్తి విత్తనాలు. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నంబర్ 1. నమస్తే, వెల్కమ్ టు బి అలర్ట్. హైదరాబాద్ డ్రగ్స్ మత్తులో కూరుకుపోతోందా? మాదక ద్రవ్యాల ముఠాలతో నగరానికి లింకులు పెరుగుతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. నగరంలో విచ్చలవిడిగా డ్రగ్స్ అమ్మకాలు సాగుతున్నాయి. కొంతకాలం స్తబ్దుగా ఉన్న ముఠాలు మళ్లీ దూకుడు పెంచాయి. నైజీరియాలో ఉన్నత చదువుల కోసమని వీసాలు పొంది అడ్డదారులు తొక్కుతున్నారు.